అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదవమని. అపోస్తల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం. ఉన్నారా? ఈసారి అందరు కలిసి చూద్దాం అన్నమాట. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. దేవుడి మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించుగాక. అపోస్తల కార్యాల గ్రంథం నుంచి చాలా అద్భుతమైన విషయాలు నేర్చుకుంటూ వస్తున్నాము వారం వారము. మరి ఐ యు లైకింగ్ ఇట్? వాక్యాన్ని నేర్చుకోవడం మీకు మంచిగా అనిపిస్తుందా? ఐఎమ్ నాట్ పికింగ్ అండ్ చూసింగ్ ఫ్రమ్ హియర్ అండ్ దేర్, అక్కడక్కడ తీసుకొని ఎక్కువ రెఫరెన్సెస్ మీకు చెప్పాను అంటూ బోర్ యూ. ప్రతి వాక్యం ప్రతిదీ కూడా దేవుడు తన హృదయాంతరంగా ఉంచి మనకు ఇచ్చిందే కావచ్చు, కానీ మనము సిస్టమేటిక్గా చదివినప్పుడు ఇట్ విల్ ఇంపాక్ట్ అవర్ లైఫ్స్. మరి మీరు స్టడీ చేసుకున్నప్పుడు కూడా సిస్టమేటిక్గా చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, అపోస్తల కార్యం లో సంఘము లేకపోతే పరిశుద్ధాత్మ యొక్క ఎర మనకు కనపడుతుంది. ఇప్పుడు మనం ఉంటున్నది సంఘం యొక్క ఎరలోనే, లేకపోతే పరిశుద్ధాత్మ కాలంలోనే మనం ఉన్నాం. కాబట్టి అప్పుడుకి ఇప్పటికి ఉన్న వ్యత్యాసం మనం అర్థం చేసుకోగలగాలి. చాలా డైల్యూట్ అయిపోయింది, కానీ ఇప్పటికి దెర్ ఇస్ స్టిల్ హోప్ దట్ అగైన్ హోలీ స్పిరిట్ షుడ్ టేక్ కంట్రోల్. సంఘాన్ని నడిపించడం. సంఘం అంటే ఎక్కడ కూడా ఒక సహవాసం మాత్రమే కాదు, సంఘం అంటే ఒక పర్సన్ యాజ్ అన్ ఇండివిజువల్ ఆల్సో. దేవుడు సంఘము కొరకు అంటే ఏదన్నా ప్రణాళిక కలిగి ఉన్నాడంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ విత్ రెస్పెక్ట్ టు ద కాంగ్రిగేషన్, బట్ ఇట్ ఈస్ రెస్పెక్ట్ టు ద పర్సన్. ఒక పర్సన్కి సంబంధించి కూడా ఉంటుంది. అంటే దేవుడు రేపొద్దున యేసుక్రీస్తు రాబోతున్నాడు మేఘాల మీద. ఆయన వచ్చి మధ్యాకాశంకి వచ్చిన తర్వాత సంఘం ఎత్తబడుతుందని చూస్తున్నాము. సంఘం ఎత్తబడ్డం అంటే అందరు కలిసి ఎత్తబడ్డము కరెక్టే, కానీ నేను యాజ్ అన్ ఇండివిజువల్గా ఎత్తబడ్డం అనేటువంటిది నేను ఆలోచన చేయాలి. ఓకే, దానికోసం నేను సంఘంలో పాలుభాగస్తున్నప్పుడు నేను సంఘముతో కలిసి ఎత్తబడే అవకాశంలోకి వస్తుంది. యేసుక్రీస్తు మధ్యాకాశంలోకి వచ్చిన తర్వాత అక్కడ సంఘాన్ని పెళ్లి చేసుకుంటున్నట్ట. ఓకే, అంటే మనందరినీ పెళ్లి చేసుకుంటాడు అన్నాం కంటే కూడా నన్ను పెళ్లి చేసుకుంటాడు అనడం ఎలా ఉంటుంది చెప్పండి. ఇట్ ఈస్ పర్సనల్ టు మీ. సో సంఘంలో జరిగే ప్రతిదీ కూడా నా కోసము, నన్ను బలపరచడం కోసము, నన్ను ఆత్మీయంగా నిర్మించడం కోసము, నన్ను ప్రత్యేకంగా పర్సనల్గా నడిపించడం కోసము అని ఎప్పుడైతే నేను తీసుకుంటానో నా కోసం దేవుడు ఎంత ప్రయాసపడుతున్నాడా అని నాకు అర్థమవుతుంది. లేదనుకోండి సంఘం కోసం అనేటప్పటికి సంఘం కోసం కదా, అందులో నేను ఒక భాగం కదా అని అనుకుంటే సరిపోదు అనమాట. ఇక్కడ ఒక చక్కటి మాట మనం చూస్తాము. అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించడం చూస్తాం. ఎవరు ఈ అతడు అంటే బర్నబా. వచ్చి అంతియోకయలో ఉన్నటువంటి సంఘాన్ని చూసి వారి మీద ఉన్నటువంటి దేవుని కృపను చూసి సంతోషించాడంట. ఓకే, మీకు ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ చెప్పాలి. అసలు ఇక్కడ జరుగుతున్న విషయాలు ఏంటనేది మీకు చెప్పాలి. దేవుడు సౌలును అయితే రక్షించుకున్నాడు, తన వైపు తిప్పుకున్నాడు. సౌలు పౌలుగా మారిపోయాడు. సౌలు ఇంకా పర్సిక్యూట్ చేసే పరిస్థితి లేదు, సౌలు కూడా మారిపోయాడు. కానీ సౌలు మాత్రమే మారాడు. అటువంటి మూమెంట్లో ఉన్నవారు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు ఇంకా సంఘాన్ని ఏం చేస్తున్నారంట, ఇంకా పాడు చేయాలని, వారిని వేదన గురి చేయాలని, వారిని పర్సిక్యూషన్ గుండా తీసుకెళ్లాలని అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ఎక్కడ బలపరచబడకుండా వారిని స్కాటర్ చేయడానికి అనేకమైన ప్రయత్నాలు చేస్తున్నారు. యెరూషలేములో ప్రారంభమైనటువంటి గాడ్స్ వే, యేసుక్రీస్తు యొక్క శిష్యులు ఆ మార్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అవరోధాలు ఎదురవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి ఇబ్బందులు తలెత్తుతా ఉన్నాయి. అందుకే వాళ్ళు భయంతో వణుకుతో వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళిపోతున్నారు. అయితే వేరే వేరే ప్లేసెస్కి వెళ్ళినా కూడా వారి విశ్వాసాన్ని విడిచిపెట్టట్లే. వారు విశ్వాసాన్ని కలిగి ఉండే వేరే ప్లేస్లోకి వెళ్ళి ఎక్కడ సమాధానం ఉందో అక్కడ ఉండి వారు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తూ వస్తున్నారు. ఇలా ప్రతి చోట అన్ని చోట్ల వెళ్తున్నారంట.
యేసుక్రీస్తుని వెంబడించే వారిని ఏమని అన్నారంటే ద వే ఆఫ్ ద లార్డ్ అన్నారు. దేవుని మార్గాన్ని అనుసరించేవారు అని వాళ్ళని పిలవడం ప్రారంభించారు. ఈరోజు దేవుని మార్గాన్ని అనుసరించే వారిని మనం పిలువబడితే ఎంత బాగుంటుంది కదా. ఇట్ విల్ సో గుడ్ కదా. మీరు ఎవరంటే మేము ఫలానా అండి, మేము ఫలానా దేవుని కొలిచేవారు అండి, మేము ఫలానా అండి, మాకు చాలా పెద్ద చరిత్ర ఉందండి అని చెప్పుకోవడం కంటే మేము దేవుని మార్గాన్ని అనుసరించేటువంటి వారము, దేవుడి జీవాన్ని అనుసరించేటువంటి వారము, దేవుని ఉద్దేశాన్ని అనుసరించేటువంటి వారము, దేవుని చిత్తాన్ని అనుసరించేటువంటి వారము, దేవుని సంకల్పాలను అనుసరించేటువంటి వారము, దేవుని ప్రేమను అనుసరించేటువంటి వారము. వీఆర్ ది ఇమిటేటర్స్ ఆఫ్ గాడ్ అని చెప్పడం ఎంత బాగుంటుంది చెప్పండి. అలా మనం పిలువబడితే బాగుంటుంది కదా. అలా పిలువబడడానికి మనం ప్రయాసపడగలిగారు. అందుకని దేవుడు మనకు సహాయం కూడా చేస్తాడు. ఇఫ్ వీఆర్ విల్లింగ్, గాడ్ ఈజ్ మోర్ దెన్ హ్యాపీ టు గివ్ హిస్ ప్రెజెన్స్ సో దట్ వీ కెన్ బి కాల్డ్ ద పీపుల్ ఆఫ్ గాడ్స్ వే. ఓకే. అయితే ఇంకొకటి, అలా వారు దేవుని మార్గం అనుసరించి నడిచేవారని వారు పిలువబడుతుంటే వీరేమి వ్యతిరేకులు కాదు. వీరు సమాజ మందిరానికి వెళ్ళేవాళ్ళు, సమాజ మందిరంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు తరచుగా పాల్గొనేవారు. తర్వాత సంఘముగా వారు సహవాసంగా కూడుకునేవారు. ఎక్కడ కూడుకున్నా రొట్టె విరగడము అవి కూడా వారు చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవారు, నిలకడగా ఉండి ప్రభువుని సేవించేవారు, విశ్వాసంతో నడుచుకునే వారుగా ఉన్నారు. అయితే వీరు బలపరచబడుతూ ఎదుగుతూ అంతియోకయ అనేటువంటి ప్రాంతానికి వచ్చారంట. అంతియోకయ ప్లేస్ దగ్గరికి వచ్చినప్పటికీ అక్కడ వారిని చూసినటువంటి వారు వారిని ఏమని పిలవడం ప్రారంభించారంట, క్రైస్తవులు అని పిలవడం ప్రారంభించారు. ఇప్పుడు వాళ్ళకి బిరుదు మారిపోయింది. వారికి ఇవ్వబడిన పేరు ఏంటంటే వీరు దేవుని మార్గం అనుసరించేటువంటి వారు కాదు, వీరు క్రీస్తుని అనుసరించేటువంటి వారు. వీరిని క్రైస్తవులు అనడం ప్రారంభించారట. అంత్యోకలో మొట్టమొదటిసారిగా క్రైస్తవులు అనడం ప్రారంభించారట, క్రిస్టియన్స్ అనడం ప్రారంభించారట. అంతవరకు క్రిస్టియన్స్ అనే పేరు లేదు. అంతవరకు గాడ్స్ వే, దే ఆర్ ద ఫాలోవర్స్ ఆఫ్ గాడ్స్ వే అని చెప్పేవాళ్ళు, ఆర్ ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్ జీసస్ అని చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు దే హావ్ బీన్ కాల్డ్ యాజ్ క్రిస్టియన్స్ అని పిలువబడుతున్నారంట. ఓకే, క్రైస్తవులను పిలువబడుతుంది. దీనికి కూడా మూలం ఏంటంటే హెరోదు రాజు ఉన్నాడు కదా, హెరోదు రాజును అనుసరించేటువంటి కొంతమంది ఉన్నారంట. వారిని హెరోడియన్స్ అనేవాళ్ళట. హెరోదు రాజుని అనుసరించేవారిని హెరోడియన్స్ అనేవాళ్ళట. వాళ్ళు గర్వంగా చెప్పుకునేవారంట, మేము హెరోదుకు సంబంధించిన వ్యక్తులు అని చెప్పుకునేవాళ్ళంట. అంత్యోకు వచ్చేటప్పటికి సేమ్ ఇలాంటిదే ఒక కల్చర్ ప్రారంభమయ్యి మేము యేసు ప్రభువుని వెంబడించే వాళ్ళము, వీఆర్ క్రిస్టియన్స్ అని చెప్పుకోవడం స్టార్ట్ చేశారట. ఓకే, అలా వచ్చింది క్రిస్టియానిటీ. ఓకే, ఇప్పుడు క్రిస్టియానిటీ ఇంపార్టెంటా లేకపోతే దేవుని మార్గాన్ని అనుసరించడం ఇంపార్టెంటా అని కాదు, కానీ క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవించడానికి మనలో ఉండాల్సిన లక్షణాలు ఏంటి, మనలో ఏం కనపడాలనేది చాలా ప్రాముఖ్యంగా అవసరం. మనం బలపరచబడుతున్నాం, విశ్వాసులుగా జీవిస్తున్నాం, ప్రార్థన చేసుకుంటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ఆత్మలో ఆనందిస్తున్నాం, ప్రభువుని ఆరాధిస్తున్నాం, అంతా బాగుంది. మనల్ని చూస్తే ఎవరైనా చెప్పగలరా వీరు దేవుని అనుసరించేటువంటి వారు, వీరు దేవుని సంబంధులు అని ఎవరైనా చెప్పగలుగుతారా? చెప్పగలిగితే దేవునికి స్తోత్రం, అలా మనం జీవిస్తాం. అలా మనం జీవించలేకపోతే ఈరోజు మనం హూ ఆర్ వి అనే పెద్ద క్వశ్చన్ మార్క్, ఐడెంటిటీ క్రైసిస్ మన జీవితంలో ఉండిపోతుంది. Are we trying to portray our own selves, or are we living according to what God wants us to live by? దేవుడు మనల్ని ఎలా ఉండాలని కోరుకున్నాడో అలా మనం జీవిస్తూ అలా లోకానికి ప్రచురం అవుతున్నామా, లేకపోతే నాకు ఒక ఐడెంటిటీ ఉంది, దాన్ని నేను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను, ఆ ఐడెంటిటీ మారుతూ ఉంటుంది. జస్ట్ లైక్ ఒక ఏమంటారు, ఒక్కొక్క చోట ఒక్కొక్క ఐడెంటిటీ నేను కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఇక్కడ ఆ సంఘాన్ని చూసిన వెంటనే బర్నబాను పంపించారట. అంటే ఎక్కడెక్కడైతే స్కాటర్ అయి ఉన్నారో వారిని బలపరచడానికి కొంతమందిని పంపించడం ప్రారంభించారట. ఈ బర్నబా గురించి ఒకసారి మీతో మాట్లాడడం గుర్తుందా? హిస్ నేమ్ వాజ్ కాల్డ్ బార్నబాస్ బికాస్ హీ వాజ్ అ ఎన్కరేజర్. అతను తెలుగులో మాట ఉంది, ఏమది, హెచ్చరిక పుత్రుడు అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏముంటుంది, హీ వాజ్ ద సన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఆదరణ పుత్రుడు అని ఇంకొక చోట ఉంటుంది, ఇంకొక వర్షన్లో ఉంటుంది అని చెప్పి. అవునా, ఎంకరేజ్ చేయడానికి ఇతని పేరులోనే ఉంది కాబట్టి, ఇతను ఎంకరేజ్ చేసే వ్యక్తి కాబట్టి, మరి స్కాటర్ అయినటువంటి ఈ విశ్వాసులను బలపరచడానికి అక్కడికి వెళ్ళాడంట.
అక్కడికి వెళ్తే వారిని చూసినప్పుడు అంట వారి మీద దేవుని కృప పనిచేయడం, దేవుని కృప ఉన్నతంగా వారి జీవితంలో కనపడడం చూసినప్పటికీ ఈయన వారికి చెప్పడానికి ఏమీ లేదు అంట పాపం. He felt so happy, he felt so glad that the grace of God was working upon them. వారి జీవితంలో దేవుని కృప పనిచేయడం చూసిన తర్వాత అతని ఆత్మలో ఎంతో సంతోషించాడంట. ఇక మీరు ఎంత అద్భుతంగా నడిపించబడుతూ ఉన్నారో, మీకు కాపరు లేడు అనేటువంటి ఆలోచన లేదు. మీరు ఏదో దూరంగా ఉన్నారు. యెరూషలేం అనేది అప్పుడు రిలీజియస్ సెంటర్. అపోస్తులు అందరూ కూడా యెరూషలేంలో వాళ్ళు హెడ్ క్వార్టర్స్ లాగా ఉంది. మిగతా చోట్ల అక్కడక్కడ అప్పుడప్పుడు అవసరమైన చోట ఇప్పుడు పెద్ద అపోస్తులను పిలిపించుకొని జరిగించుకున్నట్టుగా అన్ని చోట్ల జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ మాత్రం వాళ్ళకు ఒక అపోస్తులు లేడు, ఒక కాపరి లేడు, ఒక ప్రధాన యాజకుడు లేడు. కానీ వారు మాత్రం దేవుని కృపలో ఎదుగుతున్నారంట, దేవుని కృపలో వర్ధిల్లుతున్నారంట. వారిని చూసిన వెంటనే వారి మీద ఉన్నటువంటి దేవుని కృపను చూసి అతను ఎంతో సంతోషించాడంట. ఇంగ్లీష్లో వర్షన్స్ లో కొన్ని ఉంటాయి. న్యూ ఇంగ్లీష్ వర్షన్ NIVలో, when he saw what the grace of God had done, వారి జీవితంలో దేవుని కృప ఏం చేసిందో దాన్ని చూసినప్పుడు అతను చాలా సంతోషించాడు. ఇంకో వర్షన్లో ఉంటుంది, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్లో, he came and saw the grace of God, దేవుని కృప వారి మీద ఉండడం చూసాడట. తర్వాత న్యూ అమెరికన్ స్టాండర్డ్ బైబిల్లో ఉంటుంది, he arrived and witnessed the grace of God, సాక్ష్యాన్ని గమనించాడంట, కృపను గురించినటువంటి సాక్ష్యాన్ని గమనించాడంట. యాంప్లిఫైడ్ బైబుల్ ఈ విధంగా ఉంటుంది, he arrived and saw the grace of God that was bestowed on them, దేవుని కృప వారి మీద కృమ్మరించబడ్డము చూశాడంట. ఓకే, ఇంకా ఎక్కడ సిస్టమ్ మీ దగ్గర ఏముంది? మీ దగ్గర ఏముంది? ఇంకా ఏముంది? సేమ్ సా ద గ్రేస్ ఆఫ్ గాడ్, దేవుని కృప ఏం చేసింది, ఏమి వారి జీవితంలో కనపరిచింది అన్నది స్పష్టంగా చూసి సంతోషిస్తున్నాడట. జస్ట్ లైక్ మరియమ్మ వచ్చింది ఎలిజబెత్ దగ్గరికి. ఎలిజబెత్ దగ్గరికి రాగానే ఆమె అంతవరకు పాపం చాలా ముష్టిలుగా అయిపోయారు, వాళ్ళకి పిల్లలు లేరు. కానీ ఆ టైంలో ఆమె షీ వాజ్ కన్సీవ్డ్ అనే విషయం మరియమ్మకి తెలిసిన తర్వాత గబ్రియల్ దూత ద్వారా ఆమె వెళ్ళిందంట. ఆమె వెళ్ళి చూస్తూనే ఆత్మీయులుగా వాళ్ళు కలుసుకున్న వెంటనే ఆ ఎలిజబెత్ గర్భంలో ఉన్నటువంటి శిశువు గంతులు వేయడం ప్రారంభించాడట. అంటే when she saw that Jesus who is carrying when she saw Mary who is carrying the Savior, సంతోషం వచ్చేసింది. ఈరోజు మన జీవితంలో కూడా మనం క్రీస్తును కలిగి ఉన్నామంటే, క్రీస్తు చేత నింపబడ్డామంటే, దేవుని కృప మన మీద కనపడుతూ ఉందంటే మనం చూసిన ప్రతి ఒక్కరు సంతోషించాల్సిందే. మనం చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆనందించాల్సిందే, గంతులు వేయాల్సిందే. మన శత్రువులు కూడా అబ్బా వీళ్ళు ఎలా ఉండేవాళ్ళు, ఎలా మారిపోయారు అని అనుకోవాల్సిందే. అటువంటి కృప దేవుడు మన జీవితంలో కృంభనించాలి, అది కనపడాలి కూడా. ఎవరు చెప్పారు? అప్పుడు ఫోన్ కాల్స్ ఉన్నాయా, టెలిగ్రామ్స్ ఉన్నాయా? మరియమ్మకి గబ్రియల్ దర్శనం ఇచ్చారని, యేసుక్రీస్తును ఆమె గర్భం ధరిస్తుందని, ఈ విషయాలన్నీ ఎలిజబెత్కి ఎలా తెలిసాయి? అవునా? ఆమె చూస్తూ ఉండగానే, ఆమె అక్కడి నుంచి వస్తుండగానే జస్ట్ లైక్ ప్రాడిగల్స్ అన్ని చూసినట్టుగా తండ్రి దూరం నుంచి చూసి గుర్తుపట్టేసేటంట, నా కుమారుడు వస్తున్నాడని. అవునా? ఈరోజు దేవుని కృప మన మీద పనిచేయడము మనము గమనించగలగాలి, మనం చూస్తున్న ప్రజలు కూడా గమనించగలగాలి, దాన్ని బట్టి సంతోషించగలగాలి. ఏం చేస్తుంది ఈ కృప అనేది మనం ఆలోచించాలి. వాట్ డస్ దిస్ గ్రేస్ డూ ఇన్ అవర్ లైఫ్స్? మన జీవితంలో ఈ కృప ఏం చేస్తుంది? మన పాడాము పాటలో, కృపాసత్య సంపూర్ణుడా స్తోత్రం, కృపతో రక్షించుతువే స్తోత్రం, నీ రక్తం ఇచ్చి విమోచించినవే మా రక్షణకర్త స్తోత్రం. కృపతో ఆయన రక్షించుకున్నాడంట. గ్రేస్ ఇస్ ద ఫేవర్ దట్ గాడ్ బెస్టౌస్ అపాన్ అవర్ లైఫ్స్. వీ డోంట్ డిజర్వ్ దిస్ గ్రేస్. ఈ గ్రేస్ మనం పొందడానికి మనకు అర్హత లేదు, కానీ డివైన్ ఫేవర్ ఈ కృప ద్వారా దేవుడు మనకు అనుగ్రహిస్తుంది. దేవుని మహిమలో మనం ప్రవేశించడానికి మనకు అర్హత లేదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? రోమీయులకు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, నీతిమంతుడు ఒకడు లేడు, ప్రతి ఒక్కరు పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. అంటే అర్థం ఏంటి? ఆయన మహిమలో ఉండేటువంటి దేవుడు
తన స్వరూపంలో తన పోలికను మనిషిని చేసుకుని ఆ ఏదైనా తోటలో పెట్టుకుంటే వారు కూడా మహిమలో పాలుభాగస్తులై ఉన్నారు. ఎప్పుడైతే అవిధేయతతో పాపం చేసి తప్పిపోయారో ఆ మహిమ నుంచి తోలువేయబడ్డారు బయటికి. మహిమ నుంచి తోలువేయబడ్డ తర్వాత ఇక వారు ఎంత మహిమకరమైన దుస్తులే ధరించుకున్నా, ఎంత మహిమకరంగా వారి జీవితాలు ఉన్నా దేవుని మహిమ వారి మీద కనబడదు, దేవుని కృప వారి జీవితంలో కనబడదు. అయితే తర్వాత దేవుడే వారికి మార్గాన్ని రెడీ చేసి, మీరు నన్ను తెలుసుకోవడానికి మరి మీరు సిద్ధపడండి అని చెప్తే మనుషులు వినలే. యేసుక్రీస్తు ద్వారా మరలా దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చి, ఇదిగో యేసుక్రీస్తును నా సొంత నా కుమారుని పంపిస్తున్నాను, నా కుమారుని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో ఉచితముగా మీరు నీతిమంతులుగా తీర్చబడడానికి కృపను నేను మీకు ఇస్తున్నాను అని చెప్పారు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఇది ఉంటుంది. మన క్రియల వల్ల మనము రక్షించబడలే. మన క్రియల వల్ల రక్షించబడితే రేపు కాలు రెగేస్తాం. మన నీతి కాదు, దేవుడు అనుగ్రహించిన నీతి. ఆయన మనకు సమాధానాన్ని, సంతోషాన్ని, క్షేమాన్ని, మరి రక్షణను తన కృప ద్వారా మనకు అనుగ్రహిస్తున్నాడు. ఈ కృపను పొందుకున్నటువంటి మనం ఏం చేయాలంట? ఈ కృపలో వర్ధిల్లడం ప్రారంభించాలి. ఎందుకంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, యేసుక్రీస్తు తన పరిపూర్ణతలో నుండి మనము కృప వెంబడి కృపను పొందాలని మన కొరకు అనుగ్రహించబడ్డాడని చూస్తాం. అంటే జస్ట్ నార్మల్ కృపతో మనం ఆగిపోకూడదు. జస్ట్ నార్మల్ కృపతో ఇంకా నా జీవితంలో జరిగిపోతుందిలే, నా కృప, దేవుడి కృప నా జీవితంలో బలపరచబడుతుందిలే నేను అనుకోవడానికి వీల్లేదు. కృప వెంబడి కృప అంటే జస్ట్ నేను రక్షించబడ్డాను అయిపోయింది కాదు. ఆ తర్వాత నేను ఆత్మీయంగా బలపరచబడ్డానికి దేవుని కృప కావాలి. నాకు ఇవ్వబడిన రక్షణను కాపాడుకోవడానికి దేవుని కృప కావాలి. దేవుడు నా కొరకు ఇచ్చినటువంటి ఆ నీతి అనే వస్త్రాన్ని నేను చక్కగా కాపాడుకోవడానికి, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి కూడా ఆ కృప నా జీవితంలో కావాలి. కానీ మన కృపాయుగంలో ఉన్నాం, కానీ కృప విస్తరిస్తూ ఉండగా మన జీవితంలో ఆ కృపను సద్వినియోగపరుచుకునే పరిస్థితి లేదు. రోమిలికి రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, ఎక్కడ పాపం విస్తరిస్తుందో అక్కడ కృప అపరిమితంగా విస్తరిస్తుంది అని చూస్తాం. పాపం విస్తరిస్తున్న ఈ లోకంలో కృప అపరిమితంగా రెడీగా ఉంది అంటే డిమాండ్కి మించిన సప్లై ఉందని అర్థం. డిమాండ్కి మించిన సప్లై ఉందని. అయితే ఎంతమంది దగ్గర డిమాండ్కి మించిన సప్లైని నిల్వ చేసుకునేటువంటి మనసు? అవి స్టోరింగ్ ఇట్ అప్ ద గ్రేస్. మీ ఇంట్లో ఒకవేళ నీళ్ళు రావని చెప్పేశారు అనుకోండి, మీరు ఏం చేసుకుంటారు? నీళ్ళు చాలా జాగ్రత్తగా వాడడం స్టార్ట్ చేస్తారు, లేకపోతే నీరు ముందుగానే స్టోర్ చేసి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు. అవునా? దేవుని కృప ఎక్కడ ఆగిపోతాం. కానీ వాట్ ఇఫ్ మీకు అయిపోయింది, మీకు ఇవ్వాల్సిన గ్రేస్ నేను ఇచ్చేసాను, మీరు జాగ్రత్తగా దాన్ని వాడుకోండి అంటే ఎంత జాగ్రత్తగా వాడుతున్నాం కదా. అవునా? ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, God has given His grace so that His will be accomplished in our lives. మన జీవితంలో దేవుని చిత్తము, దేవుని ఉద్దేశం నెరవేర్చబడడం కోసం దేవుడు తన కృపను మన జీవితంలో కృమ్మరిస్తూ ఉన్నాడట. ఒక మాట చూపిస్తాను చూడండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం చూద్దాం ఒకసారి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. ఎందుకనగా మీరు ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేసుకున్నటకును తన దయా సంకల్పము నెరవేర్చుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే అని చూస్తున్నాం. ఇంగ్లీష్లో ఉంటుంది, ఫర్ గాడ్ ఈజ్ వర్కింగ్ ఇన్ యూ, గివింగ్ యూ ద డిజైర్ అండ్ ద పవర్ టు డూ వాట్ ప్లీజెస్ హిమ్. The desire and the power, what pleases Him, comes with the grace of God that is being bestowed upon our lives. ఇచ్ఛయించుటకును కార్యసిద్ధి కలుగు చేయుటకును మన జీవితంలో దేవుడు కృపను వినియోగిస్తున్నాడట. ఈ కృపను వినియోగించడాన్ని బట్టి మన జీవితంలో దేవునికి తగినట్లుగా మారాలని దేవుడు ఇంతవరకు క్రియలను ఎప్పుడు దేవుడు కోరుకోలే. క్రియలను బట్టి రక్షణ ఇవ్వలే. ఇప్పుడు క్రియలు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే యాకోబు భక్తుడు మాట రాస్తాడు, విశ్వాసము క్రియలు లేనిదైతే అది మృతమైనది. ఫెయిత్ వితౌట్ వర్క్స్ ఇస్ డెడ్. రక్షణ కోసం మీకు యాక్షన్, మీ క్రియలు అవసరం లేదు. రక్షించబడిన తర్వాత యుల్ బి ఎవాల్యుయేటెడ్ విత్ యువర్ వర్క్స్. మీ క్రియలు అవసరం అయితే
మీ క్రియలు విశ్వాసరహితంగా ఉన్నాయా? వెన్ యు ఆర్ డౌన్, ఆర్ యు ప్రేయింగ్ టు ద లార్డ్ ఇన్ ఫెయిత్? ఓకే, వెన్ యు ఆర్ డౌన్ స్ట్రక్, మీరు కొట్టబడ్డారు, ఇక మీరు లేచే పరిస్థితి లేదు, ఆర్ యు క్రైయింగ్ టు గాడ్? ఆర్ యు లుకింగ్ అప్ టు గాడ్ ఇన్ ఫెయిత్? దేవుని వైపు విశ్వాసంతో చూడగలుగుతున్నారా? దేవుడు ఇవన్నీ చూడడానికి, మనకు సామర్థ్యాన్ని ఇవ్వడానికి, దేవుడు తన కృపను మన జీవితంలో వినియోగించడానికి ఇస్తున్నాడట హెవీగా. అందుకే సప్లై ఈజ్ మోర్ హియర్. ఆ సప్లైని తీసుకొని మనం ఏం చేయాలంట? దేవుని కృపాసనం వద్దకు రావాలంట మళ్ళా. ఎందుకు? అగైన్ టు రిసీవ్ ద గ్రేస్, అగైన్ టు రిసీవ్ ద మర్సీ. నేను వాడడానికి నేను ఇష్టపడితే నాకు ఇవ్వడానికి ఎంతైనా ఇష్టపడుతున్నాడు దేవుడు. అంత కృపను ఇస్తున్నాడంట. ఇంత కృపను తీసుకున్న మనము, మనల్ని చూస్తే మన మీద కృప కనబడతా ఉందా? మన మాటలో కృప కనబడతా ఉందా? మన ప్రవర్తనలో కృప కనబడతా ఉందా? మన పనితీరులో కృప కనబడతా ఉందా? మన అడుగుజాడలో కృప కనబడతా ఉందా? మనం ఎన్నుకున్న మార్గాల్లో కృప కనబడతా ఉందా? మనం చెక్ చేసుకోవాలి. ఓకే, ఇంకా చూడండి, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11-14 చదువుతాం. తీతుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం, టైటస్ చాప్టర్ 2 verse 11-14. ఏలైనగా సమస్త మనుషులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము, అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూచుచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచున్నవి. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియల యందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. ఈ మాటలు చూస్తే మనము పరిశుద్ధులుగా ఉండాలని, దుర్నీతిలో నుంచి మనం విమోచించి సత్క్రియలందు మనం ఆసక్తి కలిగి ఉండాలని మొదట తానే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేయడానికి తానే మన కొరకు అప్పగించుకున్నాడట. అప్పుడు దేవుని కృప మన జీవితంలో ప్రత్యక్షమైందట. అదే జరిగింది. యేసుక్రీస్తు ప్రత్యక్షపరచబడిన తర్వాత దేవుని కృప మనకు ప్రత్యక్షమైంది. ఆ కృప మనం ఏం చేయాలంట? 11వ వచనంలో, మనము భక్తిహీనతను, ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి, ఇహలోక సంబంధమైన అంటే లోక సంబంధమైన ఆశలు కాదు, దురాశలు అంటున్నాడు. లోకంలో ఆశ పడద్దని చెప్పడం లే, లోకంలో కొన్ని దురాశలు ఉన్నాయి, వాటి జోలికి వెళ్ళొద్దు. భక్తిహీనత జోలికి వెళ్ళొద్దు. దేవుని భక్తి అంటే లాస్ట్ టైం కూడా మీకు మాట్లాడుతూ చెప్పాను, దేవుడు కోరుకునేటువంటి భక్తిలో మనము కొనసాగాలని. తర్వాత శుభప్రదమైన నిరీక్షణ అంటే యేసుక్రీస్తు రేపు రాబోతున్నాడు, ఆయన వచ్చేటప్పటికి ఆయన మహిమలో నేను పాలుభాగస్తుని అవడం వరకు సిద్ధపడిన మనసు కలిగి ఆయనకి ఇష్టలుగా జీవించడానికి, పాపముకు నో చెప్పేటట్లుగా, పరిశుద్ధతను ఎస్ అనేవారుగా, దేవుని నీతిని కోరుకునే వ్యక్తులుగా మనం మార్చబడాలని దేవుని కృప మన కొరకు అనుగ్రహించబడతా ఉందట. ఈ కృప సద్వినియోగపరుచుకునే స్థితిలో మనం ఉండగలగాలి. ఓకే, ఇది ఆత్మీయంగా చెప్పబడుతున్నట్టు మాట, ఆత్మీయత కోసం చెప్పబడుతున్న మాట, ఆత్మీయత కోసము దేవుని కృప ఎందుకోసం అనేది చెప్పబడినమాట. ఈ మాట కనుక మనకు అర్థమైతే దేవునితో సహవాసానికి, దేవుని ఎదుట పరిశుద్ధులుగా జీవించడానికి, దేవుడు కోరుకున్న మనస్తత్వంతో జీవించడానికి కృప ఎంత అవసరమో ఆ కృపను దేవుడు సప్లై చేస్తున్నాడు అనే మాట కూడా మనకు అర్థమవుతుంది. ఇంతటితో ఆగిపోకుండా ఇంకో మాట చూద్దాం. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 23వ వచనం. 1 Thessalonians chapter 5 verse 23. సమాధానకర్తకు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగా సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. కృపాసత్య సంపూర్ణ దేవుడు మన జీవితంలో మన ఆత్మ, మన జీవము, మన శరీరము అన్నీ కూడా దేవునికి ఆమోదయోగ్యంగా మార్చబడ్డానికి కూడా దేవుడు తన కృపను మన జీవితంలో విస్తరిస్తున్నాడు అని చెప్పడానికి కూడా ఈ మాట ఉదాహరణ. అంటే హీఈస్ నాట్ జస్ట్ వర్కింగ్ ఆన్ అవర్ స్పిరిట్, హీఈస్ వర్కింగ్ ఆన్ అవర్ ఫ్లెష్, ఈవెన్ అవర్ మైండ్, అవర్ హార్ట్,
మన ప్రాణం మీద కూడా ఆయన పనిచేస్తున్నాడు తన కృప ద్వారా అని మనం చూస్తాం. ఇవన్నీ ఆత్మీయ సంబంధమైనటువంటి ప్రిరెక్విసైట్స్. వీటి కోసం దేవుడు కృపనిస్తున్నాడని చూస్తాం. ఓకే, నా అన్ని ఆత్మీయంగానే చెప్తే మనకు బోర్ అనిపిస్తుంది, అవునా? అన్ని ఆత్మీయంగానైతే దీంట్లో నాకేముంది అనేది ఒకటి అలవాటు అయిపోయింది మనకు. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వి లెర్న్ ఫ్రమ్ ద స్క్రిప్చర్స్, ఇందులో నాకేంటి అని చూసుకోవడం మనకు అలవాటు అయిపోయింది. దేవుని కృప ఇస్తున్నాడు, దేవుని కోసం జీవించడానికి కృప ఇస్తున్నాడు, దేవుని కోసం పరిశుద్ధంగా సిద్ధపడడానికి దేవుడు కృపను ఇస్తున్నాడు, పరిశుద్ధతలో కొనసాగడానికి దేవుడు కృపను ఇస్తున్నాడు, రక్షణను కాపాడుకోవడానికి కృపను ఇస్తున్నాడు. మరి ఇవన్నీ బాగానే ఉన్నాయి. మరి లోకంలో పరిశుద్ధత నీతి అనుకుంటూ ఉంటే బ్రతికితే సరిపోతుందా? సరిపోదు కదా. మరి కృప నా మెటీరియల్ థింగ్స్కి పనికి రావాలి కదా. నా నా ఆధ్యాత్మిక స్థితికే కాదు, నా ఫిజికల్ నేను ఎదుర్కొనేటువంటి పరిస్థితులకు కూడా దేవుని కృప కావాలి కదా. మరి అది కూడా ఇస్తాడంటే ఎస్, గాడ్ విల్ గివ్ దట్ ఆల్సో. పౌలు భక్తులకు ప్రార్థన చేస్తున్నాడట. చూడండి అన్నమాట, 2 Corinthians, అంతకంటే ముందు ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. 2 Corinthians chapter 9 verse 8, 9వ అధ్యాయము 8వ వచనం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపజేయగలడు. ఈ మాట అర్థమవుతుందా? సమస్త విధములైన కృప ఎవరిలో విస్తరింపజేస్తాడంట? మనలో విస్తరింపజేస్తాడంట. ఎప్పుడంట? ఎల్లప్పుడూ అంట. ఓకే, వేటిలో అంట? అన్నిటిలో అంట. మీరు అన్నిటిలో అంటే ఓన్లీ కొద్ది వాటిలో మాత్రమే కాదు, ఆత్మీయ విషయాల్లో మాటలు మాత్రమే కాదు, మీ మెటీరియల్ థింగ్స్ కావచ్చు, ఫిజికల్ థింగ్స్ కావచ్చు, సోషల్ థింగ్స్ కావచ్చు, మీ పర్సనల్ థింగ్స్ కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, లేకపోతే మీ బిజినెస్ లో కావచ్చు, మీ కెరియర్స్ లో కావచ్చు, అన్నిటి అందును ఆల్ ఇంక్లూడెడ్, ఇంక్లూజివ్ ఆఫ్ ఆల్ ట్యాక్సెస్ అన్నట్టు, ఆల్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. అండ్ ఎల్లప్పుడూ, ఏదో సీజనల్గా కాదు, ఏదో మీకు అవసరమైనప్పుడు కాదు, లేకపోతే దేవునికి మంచి మూడు ఉన్నప్పుడు కాదు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా గాడ్ వాంట్స్ టు గివ్ ఆర్ బెస్టావ్ ఆర్ ఎక్స్టెండ్ హిస్ గ్రేస్, సకల విధములైన కృపలను మనకి ఇవ్వాలని. ఎందుకంట మనము సర్వ సమృద్ధి గలవారే ఉండాలని. అంటే సెల్ఫ్ సఫిషియెంట్ పీపుల్గా ఉండాలని. అంటే ఎవరి దగ్గర చేయి చాపాల్సిన అవసరం లేకుండా, ఎవరి మీద ఆధారపడాల్సిన అవసరం రాకుండా, ఎవరి వైపు చూడాల్సిన అవసరం రాకుండా, వాళ్ళు సహాయం చేయకపోతే నా పరిస్థితి ఏమవుతుందో, వారు నాతో కూడా రాకపోతే నా పరిస్థితి ఏమవుతుందో, వారు నా పట్ల దయ చూపించకపోతే నాకు ఏమవుతుందో అనే ఆలోచన అవసరం లేకుండా, ఇండిపెండెంట్గా మీకై మీరు సర్వ సమృద్ధి గలవారుగా మార్చబడడం కోసం అన్నిటిలోనూ ఎల్లప్పుడూ, అంత మాత్రం కాదు, మీకు మంచి బుద్ధినిచ్చి, మంచి ఆలోచనలు ఇచ్చి, మీరు మంచి విషయాలు జరిగిస్తుండగా వాటి కోసము మీకు కావాల్సిన అన్ని రిసోర్సెస్ని ప్రొవైడ్ చేసే విషయంలో కూడా సమస్త విధములైన కృపలను దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడట. ఇది కొంచెం ఊరటనిచ్చేటువంటి మాట. ఓకే, ఓన్లీ ఆత్మీయంగానే కాదు, ప్రతి విషయంలోనూ దేవుడు నాకు కృపనిస్తున్నాడు. అన్నిట్లో నేను ఎక్సెల్ అవ్వాలని ఆయన కోరుకుంటున్నాడు. అన్నిట్లో నేను ఎక్కడ ఎవరి మీద ఆధారపడకుండా నా దేవుని వైపు చూస్తూ నేను సెల్ఫ్ సఫిషియెంట్గా మారాలని ఆయన కోరుకుంటున్నాడని అర్థం. దానికోసము సకల విధములైన కృపలను ఇస్తున్నాడట. ఓన్లీ జస్ట్ మీకు దీనికి మాత్రమే కృపలను ఇచ్చి, బడ్జెట్ స్టార్ట్ అయిపోయింది కదా, ఇప్పుడు మంత్ స్టార్ట్ అయింది కాబట్టి దీనికి ఇది అని సెపరేట్ చేస్తూ ఉంటారు కదా. ఒక ఏరియాకి దానికి మీరు ఇవ్వలేదు అనుకోండి రిసోర్సెస్, ఎలా ఉంటుంది? ప్లానింగ్లో ఏదో తేడా వచ్చేస్తుంది. దేవుడు కూడా మీ ప్రతి ఏరియాలను కృపను విడుదల చేయడానికి, కృపను రిసోర్సెస్ను ఫ్లడ్ గేట్స్ ఓపెన్ చేసి ఇవ్వడానికి ఇష్టపడేటువంటి దేవుడు. హల్లెలూయా. బట్ వీ షుడ్ బి ఇన్ ఎ పొజిషన్ టు రిసీవ్ ఇట్. మనం రిసీవ్ చేసుకునే పొజిషన్లో మనం ఉండాలి. ఫస్ట్ పొజిషన్లో కనుక మనం ఉంటే, దేవుని చేత రక్షించబడిన పొజిషన్లో మనం ఉంటే, ఆధ్యాత్మికంగా ఎదిగేటువంటి కృపలను వినియోగించుకునే పరిస్థితుల్లో కనుక మనం ఉంటే,
మన జీవితంలో సకల విధములైన కృపలను అన్నిటి యందును ఎల్లవేళలా మనము సర్వ సమృద్ధి గలవారమే ఉండటానికి దేవుడు ఆ కృపలు విడుదల చేస్తే విల్ బి మోర్ దెన్ హ్యాపీ. అంటే నేను ఈ ప్రాక్సిమిటీలో ఉన్నంత వరకు నేను ఇక్కడ నాకు వచ్చేవన్నీ నేను రిసీవ్ చేసుకోగలుగుతాను. నేను బయట ఉన్నాను అనుకోండి, ఇట్ ఈస్ నాట్ అప్లికబుల్ ఫర్ మీ. టర్మ్స్ అండ్ కండిషన్స్ అప్లైడ్ అంటారు కదా. ఎవరికి వర్తిస్తుందంటే, ఎవరికి సకల విధమైన కృపలు అనుగ్రహించబడతాయంటే, ఎవరైతే దేవుని కృపను వినియోగించుకుంటూ దేవుని చేత రక్షించబడ్డారో, దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి ఎవరైతే ప్రయాసపడగలుగుతున్నారో వారికి సకల విధమైన కృపలు కూడా రెడీగా ఉన్నాయంట. దే ఆర్ రెడీలీ అవైలబుల్ ఫర్ ఎవ్రీబడి. ఓకే, ఇంకా మనకు డోకా లేదు. మనం ఇఫ్ వీఆర్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్, ఇఫ్ వీఆర్ యూజింగ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ in a rightful way, we can be extended the rightful graces in all the ways of the Lord. ఓకే, దేవుడు మనకి ఇస్తాడని అర్థం. ఓకే, ఇప్పుడు అంతా బాగుంది, అన్నిట్లోనే ఇస్తానంటున్నాడు, మరి కష్టాలు ఎందుకు? నేనేమో ఫస్ట్ కండిషన్ మీట్ అయిపోయింది. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిసం తీసుకున్నాను, ఓకే, నేను దేవుని బిడ్డగా మార్చబడ్డాను, నేను దేవుని కొరకు పరిశుద్ధంగా జీవించడానికి, నీతి కలిగి భక్తి కలిగి సేవించడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఫస్ట్ బాక్స్ టిక్ అయిపోయింది. మరి నా జీవితంలో దేవుని కృప, సకల విధమైన కృప ఉంది అంటున్నాడు కదా, అది ఉంటే నా జీవితంలో కష్టం ఎందుకుంది? నా జీవితంలో రోగం ఎందుకుంది? లేకపోతే అస్వస్థ ఎందుకుంది? నా జీవితంలో ఒక అవమానం ఎందుకుంది? నా జీవితంలో ఒక నష్టం ఎందుకుంది? దీనికి ఆన్సర్ ఉందంటారా? సకల విధమైన కృప అన్ని వేళలో ఉన్నప్పుడు సర్వ సమృద్ధి నాలో ఎందుకు కలగట్లేదు? వై am I not seeing the fullness of God's grace in my life? ఎందుకు? పౌలు భక్తుడు కూడా కొరింథీయులకు రాసిన పత్రికలు చెప్తున్నాడు, నాకు కూడా కష్టం కలిగింది, నా జీవితంలో కూడా ఒక ముళ్ళు ఉంది, దాన్ని తీసేయమని ప్రభువుని అడుగుతాను. ప్రభు అంటున్నాడు, నా కృప నీకు చాలు అన్నాడు. చూడమాట 2 Corinthians chapter 12, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 9-10 వచనాలు చూద్దాం. అందుకు నా కృప నీకు చాలును, భక్తి బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పాడు. అయ్యా, ముళ్ళుంది తీసేయ్యా, కొంచెం కష్టం తీసేయి ప్రభువా. నేను ఒకరికి చెప్పడానికి వెళ్తున్నాను, నాలో ఈ కష్టం ఉంటే నేను చెప్తే, అయ్యా నువ్వే చూసుకో, నీకే లేదు, మాకొచ్చి చెప్తున్నావా నువ్వు అని నన్ను దూషించే పరిస్థితి, నన్ను గేలి చేసే పరిస్థితి, నాలోంచి తీసేయచ్చు కదా అని అడిగితే దేవుడు అంటున్నాడు, అది మాత్రం అడగద్దు, తీసే, నా కృప నీకు సరిపోతుందిలే అంటున్నాడు. ఏమన్నాడు? సకల విధమైన కృప కదా. అన్నిటిలోనూ అన్నప్పుడు it is not inclusive of only your good things, only your good seasons. అన్నిటిలోనూ అన్నప్పుడు it is inclusive of your every kind of season. నా కృప సకల విధమైన కృప ఆ సీజన్లో. ఇప్పుడు నువ్వు కొంతమంది, మొన్న ఒక బ్రదర్ నాకు కాల్ చేసి చెప్తున్నాడు, ఐఎమ్ గోయింగ్ త్రూ అ వ్యాలీ ఎక్స్పీరియన్స్, విల్డర్నెస్ ఎక్స్పీరియన్స్ గుండా వెళ్తున్నాను, ప్లీజ్ ప్రే ఫర్ మీ, నా కోసం ప్రార్థన చేయండి. ఈ అండర్స్టూడ్, అవును ఇది ఒక సీజన్ ఉంది, ఈ సీజన్లో నేను అరణ్యం గుండా వెళ్తున్నట్టుగా ఉంది నా పరిస్థితి, దేవుని మార్గాన్ని చూడలేకపోతున్నాను, దేవుని ఉద్దేశాన్ని చూడలేకపోతున్నాను, దేవుడు నాకేదో నేర్పించాలని ఆశపడుతున్నాడు, దేవుడు నాకేదో తెలియజేయాలి, కమ్యూనికేట్ చేయాలని ఆశపడుతున్నాడు. కొన్ని సీజన్స్లో మనకు ఏదో ఒక అస్వస్థత, ఏదో ఒక బలహీనత, ఏదో ఒక నష్టం వస్తే కానీ ఆ సీజన్లో నేర్చుకోవాల్సింది నేర్చుకో. ఎప్పుడు ఆశీర్వాదాలు ఇస్తూ ఉంటే నేర్చుకునే సీజన్ ఉంటుంది. ఇక అందుకు నేర్చుకోవడానికి కొన్ని సీజన్లు ఇస్తాడు. అందుకే అన్నాడు, అన్నిటి అందును ఎల్లవేళలా సకల విధమైన కృపలను ఇస్తాడంటే, నీ గుడ్ సీజన్లోనే కృప ఉందని కాదు, బ్యాడ్ సీజన్లో కూడా కృప ఉందని అర్థం. అయితే డోంట్ ట్రై టు బైపాస్ దిస్ బ్యాడ్ సీజన్. ఈ బ్యాడ్ సీజన్లో నేను రావద్దు, గుడ్ సీజన్లోనే ఎప్పుడు ఉండాలనుకుంటే కాదు. 4 సీజన్స్ ఉంటాయి కదా, ఈ సీజన్ నాకు వద్దంటే అవుతుందా? ఆ సీజన్లో నువ్వు వెళ్ళాల్సిందే, కష్టమో నష్టమో. నాకు ఎండాకాలం సరిపోదు,
నేను ఎండాకాలం నాకు వద్దంటే అవుతుందా? యూ హ్యావ్ టు గో త్రూ దట్ సీజన్ బికాస్ యు ఆర్ ఇన్ ద అట్మాస్ఫియర్. సేమ్ థింగ్ మీ జీవితంలో కూడా కొన్ని సీజన్స్ వస్తాయి, బలహీనతలు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, అస్వస్థతలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి. బట్ ఆ సీజన్లో కూడా దేవుని కృప నీకు చాలును. హల్లెలూయా. ఇక్కడ అంటున్నాడు, నా కృప నీకు చాలును, బలహీనత ఏందో నా శక్తి పరిపూర్ణ మగుచున్నదని ఆయన నాతో చెప్పినాం. బలహీనంగా ఉన్నాను నువ్వు అనుకుంటున్నావు, ఆ బలహీనతలో నా శక్తి పరిపూర్ణం అవుతుంది అని ఆయన చెప్తున్నాడు. అంటే దేవుని చిత్త ప్రకారంగా నేను బలహీనతలో వెళ్తే ఆయన తన కృప ద్వారా నాలో బలమును సంపూర్ణంగా ఆయన వినియోగించడానికి అవకాశం ఉంది. అంటే when I go through a kind of situation which is weak, నేను అక్కడ ఫీబుల్ అయిపోకుండా ఆయన పరిపూర్ణమైన శక్తి అక్కడ ప్రభావవంతంగా పనిచేయడానికి నా జీవితంలో ఒక సిచ్యువేషన్ క్రియేట్ అవుతా ఉందని అర్థం. ఆ సీజన్లో నన్ను బలపరచడానికి, దేవుని శక్తిని వినియోగపరచడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. అంటే ఆ సీజన్లో కూడా దేవుని కృప మనకు అవైలబుల్గా ఉంది అర్థం. ఇంకా ఏమంటుంది, కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచిండు నిమిత్తము విశేషముగా నా బలహీనత లేదే బహు సంతోషముగా అతిశయపడుతును. అంటే దేవుని క్రియాశక్తి, కృపాశక్తి నాలో అత్యధికంగా నెరవేర్చబడడం కోసము నేను ఎప్పుడు బలహీనంగా ఉండటానికే ఇష్టపడుతున్నాను అంటాడు పౌలు. అంటే దేవుని కృప కంప్లీట్ గా నా జీవితంలో నెరవేర్చబడుతుందంటే నేను బలహీనంగా ఉంటేనే మేలే. నేను బలహీనంగా ఉంటేనే మేలు, ఎందుకంటే దేవుడు నాకు ఎప్పుడు సమీపంగా ఉంటాడు. నేను బలహీనంగా ఉంటేనే మేలు, దేవుని శక్తి ఇంకా ఎక్కువగా నా జీవితంలో ప్రత్యక్షం అవుతుంది. నేను బలహీనంగా ఉంటేనే మీరు దేవుని కృపను ఇంకా ఎక్కువగా అనుభవించగలుగుతాను. కొంతమంది అనుకుంటూ ఉంటారు కదా, ఎప్పుడు బిజీ బిజీ అని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఎస్పెషలీ ఇంట్లో లేడీస్ అనుకుంటారు, ఇప్పుడు జెంట్స్ బిజీ బిజీ తిరుగుతూ ఉంటారు. కొంచెం బాగలేకపోతే దగ్గర ఉండి చూసుకుంటే దే ఫీల్ హ్యాపీ. ఎందుకంటే ఇట్లైనా కనీసం ఇంట్లో ఉంటున్నాడు, ఇట్లయినా కనీసం చూసుకుంటున్నాడు, ఇట్లయినా కనీసం దగ్గరగా ఉంటున్నాడు అని అనుకుంటారు లేదా? సేమ్ థింగ్, మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటే ఎంత దగ్గరగా ఆయన అనుభవిస్తామో ఆ సీజన్లో దేవుని అనుభవించడం చాలా అవసరం. మనం ఆ సీజన్లో దేవుడు దగ్గరగా ఉండడం చాలా అవసరం. ఆ సీజన్లో మన బలహీనతను అధిగమించడానికి దేవుడు మన పక్షాన ఉండడం మంచిది. అలా ఉంటే నా జీవితంలో బలహీనత ఉంటేనే మేలు అంటున్నాడు పౌలు. ఎప్పుడు దేవుడు నాతోనే ఉంటాడు కదా, ఎప్పుడు దేవుడు నాకు ఉపచారం చేస్తూ ఉంటాడు కదా, ఎప్పుడు దేవుడు నా పక్షాన ఉండి నన్ను బలపరుస్తూ ఉంటాడు కదా, తన శక్తిని నా కొరకు రుజువు చేస్తూ ఉంటాడు కదా, ఆయన నాతో ఉంటే మంచిదే. అంటే బలహీనంగా ఉంటేనే దేవుని యాక్సెస్ ఎక్కువ ఉంటుంది అనుకుంటే లెట్ మీ బి వీక్ ఓన్లీ అని అంటున్నాడు. సో ఈ మైండ్ సెట్ రావడం చాలా కష్టం కదా, అవునా? ఈ కష్టమైన మైండ్ సెట్. కానీ ఇప్పుడు ఎంత దారుణమైన విషయం అంటే వీ డోంట్ వాంట్ టు ఫేస్ ఎనీథింగ్ లైక్ దట్. మనకు బ్యాడ్ సీజనే వద్దు, మనకి కష్టమే వద్దు, మనకు అపజయమే వద్దు, మనకు అన్ని విజయాలే కావాలా, అన్ని మంచిగానే జరగాలి. ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించేవారు కన్నా, నేను ప్రేమిస్తున్నాను కదా, నాకు అన్ని సమకూర్చి నువ్వు జరిగించాలి కదా అంటున్నా. జరిగిస్తాడు లేదని కాదు, ఆ సిచ్యువేషన్లో నీకు దేవుడు సాయం చేస్తాడు లేదని కాదు, బట్ యూ డోంట్ వాంట్ దట్ సిచ్యువేషనే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. మన రీసెంట్గా మీకు తెలుసు కదా, పార్లమెంట్లో పెద్ద రభస జరుగుతాం. ప్యాలెట్ గన్స్ వాడకూడదు కదా అని రాహుల్ గాంధీ చెప్తాడు. ఒక అధికార ప్రతినిధి లేచి అతను అంటున్నాడు, దానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఎవరు ఇచ్చారు ఆర్డర్స్ ప్యాలెట్ గన్ వాడమని అని లీడర్ ఆఫ్ అపోజిషన్ అడుగుతూ ఉంటే గవర్నమెంట్ తరఫు నుంచి ఒక ఎంపీ లేచి అతను అంటున్నాడు, పెల్లెట్ గన్స్ ఎక్కడ వాడలేదని చెప్తున్నారు, వాడలేదని చెప్పినప్పుడు ఆర్డర్స్ పాస్ చేశారనే క్వశ్చనే రాదు కదా అంటే. ఓకే, అంటే మనం కూడా సిచ్యువేషనే మనకు వద్దు అన్నప్పుడు దేవుని కృప ఎందుకు? మాకు సిచ్యువేషనే వద్దు, మాకంతా మంచిగా జరగాల, మాకంతా బెడ్ ఆఫ్ రోజెస్ ఉండాలా, మాకన్నీ మంచి సీజన్సే ఉండాలా, మాకన్నీ మంచి మంచి తరుణాలే, మంచి శకునాలే ఉండాలా, మాకెక్కడ అపశకునం రావద్దు, మాకెక్కడ కన్ను అదరొద్దు
మాకెక్కడ ఈ మధ్య పిల్లి ఎదురు రావద్దు, మాకన్నీ మంచి జరగాల, ఎక్కడికి వెళ్ళినా ఏది పెట్టినా బంగారం కావాలా, మేమేం చేసినా అంతా మంచిది, మాకు ఒక సెట్ బ్యాక్ రావద్దు. ఇప్పుడు వాక్యాలు మోటివేషన్స్ అన్నీ ఎందుకు తెలుసా? ఇవన్నీ రాకుండా ఉండడం కోసం. మీరు ఇంకా మాటలు వింటామంటే ఆ మాటలు చెప్పాలంటే నాకు నచ్చదు. ఎందుకంటే గాడ్ వాంట్స్ us to go through all seasons. ఆల్ సీజన్స్ కూడా మనం వెళ్తేనే దేవుడు ఎవరో మనకు అర్థం అవుతుంది. ఒకటే సీజన్లో వెళ్ళి ఒకటే సీజన్లో దేవుని అర్థం చేసుకొని, దేవుడు ఎంతే అంటే యూ హ్యావ్ ఎ లిమిటెడ్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ యువర్ గాడ్ ఈస్. సకల విధముల కృపలను ఇస్తానంటే, నాకు మంచి సీజన్స్లో ఉన్నప్పుడే దేవుని కృప ఉంది, అదే నాకు అర్థమవుతుందంటే బ్యాడ్ సీజన్ వచ్చినప్పుడు బెంబేలు ఎత్తిపోతాను నేను. నాకు అర్థం కాదు ఏం చేయాలో. బ్యాడ్ సీజన్లో కూడా దేవుడు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. 10వ వచనం చూడండి, నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడు గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను అన్నాడు. మనం ఈ కేటగిరీస్ మనకు ఉన్నాయి, బట్ మనం సంతోషిస్తున్నామా, మనము యాంగ్జైటీకి గురవుతున్నామా, వరికి గురవుతున్నామా? ఇతను ఏం చేస్తున్నాడంట, సంతోషిస్తున్నాడంట. ఈ సీజన్స్ నాకు చాలా అర్థం కానంత వరకు కొంచెం బాధపడ్డాడు. ప్రభువా నన్ను బాగా చేయొచ్చు కదా అని అన్నాడు. ఎప్పుడైతే నా కృప నీకు చాలను, నా అపరిమితమైన శక్తిని జీవితంలో నువ్వు బలహీనంగా ఉన్నప్పుడు కనపడుతుంది అనగానే, అయ్యో అయితే నేను బలహీనంగా ఉండడం మంచిది, కమాన్, నేను బలహీనంగానే ఉంటాను, నీ కృప నాకు. ఇప్పుడు ఏమంటున్నాడంటే, నిందలైనా, అవమానాలైనా, కష్టాలైనా, హింసలైనా, ఇబ్బందులైనా, బలహీనతలైనా, ఉపద్రవాలే కానీ ఇప్పుడు ఏమంటున్నాడు, నేను సంతోషిస్తున్నాను అన్నాడు. ఈరోజు మన జీవితంలో ఏదైనా రాని, వాట్ మే కమ్ వాట్ మే, ఏదైనా రాని, ఏ సీజన్ అయినా రాని కాక, వి షుడ్ ఆల్వేస్ బిలీవ్ మనతో ఉన్నవాడు, మనలో ఉన్నవాడు సకల విధములైన కృపలు ఇవ్వగలిగినట్టు సర్వకృపారిదైన దేవుడు. హల్లెలూయా. ఆయన కృపను ఇస్తా ఉంటే సీజన్ ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిపోయిందో కూడా మీకు తెలియదు. మీరు సీజన్ గుండా కూడా వెళ్ళారు. కొన్నిసార్లు జలుబు రావడం మంచిదే, ఇట్ విల్ బిల్డ్ యువర్ ఇమ్యూనిటీ. అవునా? తరచూ వస్తుంటే అది పాడు, అది ఎందుకు వస్తుందో చెక్ చేసుకోవాలి. ఓకే, అంటే ఒకసారికి ఒక సీజన్లో మీకు ఏదైనా వస్తే అది బిల్డ్ చేసి వెళ్తుందట. ఓకే, వెన్ గాడ్స్ ఫేవర్, గాడ్స్ గ్రేస్ కమ్ అపాన్ యూ, ఇట్ విల్ బిల్డ్ యువర్ లైఫ్ ఫ్రమ్ ది ఇన్సైడ్ అవుట్. ఆ సీజన్లో మీరు కట్టబడిన తర్వాత ఎలాంటి పరిస్థితులు వచ్చినా మీరు చిక్కు చెదరు, అంటే నిలబడిపోతారు, పాతుకుపోతారంటే, స్థిరపరచబడిపోతారంటే. గాడ్ వాంట్స్ టు బెస్టౌ హిస్ గ్రేస్ లైక్ దట్. అలా గ్రేస్ ఇవ్వాలని ఆశపడతా ఉంటే, నాకు ఆ పరిస్థితి వద్దంటే, నాకు నష్టమే వద్దంటే, నాకు ఉపద్రవమే వద్దు, నాకు అస్వస్థతే వద్దు, నాకు ఆ సీజనే వద్దు అంటే కాదు. ఆ సీజన్ గుండా నువ్వు వెళ్ళినప్పుడు దేవుని ఇంకా ఎక్కువగా తెలుసుకొని, ఇప్పుడు భక్తులు అన్ని పాటలు రాసి అన్ని మాటలు వేసు ఆయన పేర్ల గురించి అన్ని మాటలు రాశారు కదా, ఆ పేర్లు మనకి ఎప్పుడు అర్థమవుతాయి అంటే ఆ పరిస్థితి గుండా మనం వెళ్ళినప్పుడే మనకు అర్థమవుతాయి. యెషయా గ్రంథంలో చాలా ప్రవచనాలు ఉన్నాయి. ఆ ప్రవచనాల్లో భాగంగా చాలాసార్లు ఇప్పటికీ ప్రామిస్డ్ వర్డ్ అంటేనే యెషయా గ్రంథంలో నుంచి, ఇర్మియా గ్రంథంలో నుంచి రెస్టరేషన్ సంబంధించిన ప్రామిసెస్ పెట్టి, ఇలా మీ జీవితాల్లో బాగు చేయబడతాయి, దేవుడు మీకు ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు, అరణ్యంలో ఒక మార్గాన్ని సిద్ధపరుస్తాడు, మీకు ఎడారిలో సెలయేర్లు నదులు ప్రవహించేటట్లుగా చేస్తాడు అనగానే ఎంత బాగుంది కదా. దేవుడు మీ కొరకు ఉద్దేశించిన ఉద్దేశాలు నిరీక్షణతో కూడినవి, మీకు సమాధానకరమైనటువంటి భవిష్యత్తులు ఇచ్చేవి, మీకు హాని కలగజేసేవి కాదు. ఇవన్నీ చెప్తా ఉంటే యూతులు ఆల్రెడీ ఎక్సైల్లో ఉంటే, చెరలో ఉంటే వారిని విడిపించడానికి దేవుడు ఆ విషయాలు ఇచ్చాడు. అవి ఇప్పుడు ఎలా వర్తిస్తాయి మన జీవితంలో అంటే వాటిని మనం తీసుకొని వాటితో హ్యాపీగా ఉండడానికి మనము ఇష్టపడుతున్నాం, కానీ నిజంగా అవే సరిపోతాయంటే అవి సరిపోవు మన జీవితంలో. గాడ్ ఈస్ గివింగ్ us. ఇప్పుడు అరణ్యంలో మార్గం సిద్ధపరుస్తాను అన్నాడు. అరణ్యంలో మార్గం సిద్ధపరుస్తున్నట్టు అర్థం ఏంటి? దేవుడు నా కోసం మార్గం సిద్ధపరుస్తున్నాడు అర్థం. అయితే ఎక్కడ సిద్ధపరుస్తున్నాడు అర్థము?
అరణ్యంలో మార్గం సిద్ధపరుస్తూ ఉంటుంది, నువ్వేమో సిటీలో ఉంటుంది. నీకు ఆ మార్గం కనపడుతుందా? నువ్వు అరణ్యం గుండా వెళ్తే నువ్వు భయపడద్దు. చిక్కని కారడవి అంటారు కదా ఏదో, అలాంటి అడవిలో కూడా నీకు మార్గాన్ని సిద్ధపరిచేవాడు నేను ఉన్నాను నీకని చెప్తే అప్పుడు నీకు ధైర్యం అనిపిస్తుంది. అరణ్యం గుండా వెళ్తే పర్వాలేదు, మై గాడ్ విల్ షో మీ ద వే టు కమ్ అవుట్ ఆఫ్ దిస్ విల్డర్నెస్ అనేటువంటి అనుభవంలోనికి మీరు వస్తారు. అంటే దేవుడు మీరు ఆ సీజన్ గుండా వెళ్తే ఆ సీజన్లో మీకు కృపనిచ్చి మీకు వే ఇవ్వాలని ఆశపడుతున్నాడు. అంతేగాని నేను ఆ సీజన్ వస్తుందేమో అని భయపడాల్సిన అవసరం లేదు. ఆ సీజన్ వస్తే దానికి ఆల్రెడీ సొల్యూషన్ ఇచ్చిపెట్టాడు కాబట్టి హీ విల్ ఆల్వేస్ హెల్ప్ యూ అండ్ సపోర్ట్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ సీజన్ ఆల్సో. అందుకే సకల విధమైన కృపలు అన్నాను కదా, ఈ కృపలు కూడా కనపడాలి మన జీవితంలో. ఆ సీజన్ కూడా వెళ్ళాను, ఆ కృపలను తెలుసుకొని బయటపడ్డాను, అదొక సాక్ష్యం. దేవునికి మహిమకరంగా ఉంటుందా ఉండదా తెలిసిపోతుంది. అది అలాంటి సీజన్ గుండా వెళ్తున్న వారికి అనేక మందికి అది ప్రేరణ ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. దేవునికి మహిమ చెల్లించడానికి దేవుని కృపను మీరు వినియోగించుకోవడం కూడా జరుగుతుంది. ఇంకొక మాట చూపించి నేను ముగిస్తాను చూడండి. 1 పేతురు 5వ అధ్యాయము 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధి యొక్క దేవుడు కొంచెము కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. ఇంకోసారి చదువు మాట. కొంతకాలము, కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట తానే మిమ్మను పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. పూర్ణులుగా చేయబడాలనుందా? బలపరచబడాలనుందా? స్థిరపరచబడాలనుందా? కొంచెము కాలము శ్రమ ఓర్చుకోవడంలో తప్పులేదు. కొంచెము కాలము శ్రమ పడిన తర్వాత మన జీవితంలో దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి మనల్ని నడిపించేటువంటి పరిస్థితి వస్తుంది. సర్వకృపాని దేవుడు దాన్ని మన జీవితంలో జరిగిస్తాడు. ఈరోజు ఇన్ని చెప్పాను మీకు, ఇన్ని రకాలుగా దేవుని కృప ఆధ్యాత్మికంగా చెప్పాను, తర్వాత ప్రతి విషయంలోనూ ఉంటుందని చెప్పాను, తర్వాత సిచ్యువేషనల్గా కూడా దేవుని కృప అందుబాటులో ఉంటుంది. చివరిగా మనము బలపరచబడి మహింపరచబడి స్థిరపరచబడి దేవుని కొరకు సంపూర్ణంగా జీవించడానికి కూడా దేవుడి కృప చూపిస్తున్నాను. ఇలాంటి కృప మన జీవితంలో కనపడుతూ ఉందా? దేవుడు ఇస్తాడని చెప్తున్నాను, దాన్ని మనం అనుభవిస్తున్నామా ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే బర్నబా వచ్చి చూస్తేనే ఆ సంఘములో ప్రతి ఒక్కరి మీద దేవుని కృప పనిచేస్తున్నారని చూసేదట. వారు ఆ కృపను వినియోగించుకుంటున్న వారుగా ఆ కృప వారి జీవితంలో ఉందని కనపడతా ఉందట. కనపడతా ఉంటాయి. ఇప్పుడు అగైన్ అపోస్తుల కార్యంలోకి రండి, 11వ అధ్యాయం 23వ వచనం. అక్కడ అన్నాడు, అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర మనస్సుతో హత్తుకొనవలనని, స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించను. అంటే ఇప్పుడు దాకా మీరు ప్రభువుని ఎలా సేవిస్తూ వచ్చారో దీన్ని మాత్రం విడిచిపెట్టద్దు. దేవుడు కృపను ఇస్తున్నాడని మీకు అర్థమైంది కదా. ఆ కృప మీ జీవితంలో నాకు కనపడతా ఉంది. మీరు మంచి మార్గంలో వెళ్తున్నారు, మీరు మంచి ప్రాసెస్ గుండా వెళ్తున్నారు. డు నాట్ అబాండన్ దిస్ ప్రాసెస్, క్లీవ్ టు ద లార్డ్. స్థిరమైన హృదయంతో దేవుని హత్తుకొని ఈ కృపలో మీరు వర్ధిల్లుతూ ముందుకు కొనసాగండి అని చెప్తున్నాడు. అంటే ఆల్ సీజన్స్లో అన్నిటి యందును ఎల్లప్పుడూ దేవుని కృపను అర్థం చేసుకుంటూ వినియోగించుకుంటూ దాని చేత నింపబడుతూ దాని చేత బ్లెస్ చేయబడుతూ మీరు ముందు కొనసాగుతూ ఉండండి. ఇదే స్థిరమైన హృదయంతో దేవుని హత్తుకొని జీవిస్తూ ఉండండి అని చెప్పాడట. ఈరోజు మన జీవితంలో దేవుని కృపను మనం పొందుకోవాలంటే దేవుని ఎదుకు రావాలి, దేవుని చేత రక్షించబడాలి. దేవుని కృపను అన్ని వేళలా మనం అనుభవిస్తూ ప్రభువుకు మహిమ తెచ్చే విధంగా మన జీవితాలు ఉండాలంటే ఇంతవరకు ఎలాగైతే ప్రభువుని సేవిస్తూ వచ్చామో అలానే దేర్ ఆర్ నో చేంజెస్, మచ్ చేంజెస్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఒకటి, మొదట దేవునికి ప్రాధాన్యతనివ్వాలి, మొదట దేవుని దగ్గర రావాలి, దేవుని ఉద్దేశాల కొరకు జీవించడం ప్రారంభించాలి.
అంటే అప్పుడు నేను కరెక్ట్గా నా పొజిషన్లోకి నేను వస్తున్నా. వెన్ ఐ కమ్ ఇన్ టు దిస్ పొజిషన్, ఐ విల్ ఎక్స్పీరియన్స్ ఆల్ కైండ్స్ ఆఫ్ గ్రేస్ దట్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ మీ ఇన్ మై లైఫ్, ఇన్ మై డే టు డే లైఫ్. నా జీవితంలో, అనుదిన జీవితంలో నాకు కావలసిన ప్రతి విధమైన సకల విధములైన కృపలను అనుభవించడానికి నన్ను దేవుడు స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు. ఎలాంటి సీజన్ వచ్చినా, ఎలాంటి కష్టమే కానీ వాటిలో ఆనందించేటట్లుగా, వాటికి భయపడి ఇక ఏమవుతుందో తెలియట్లేదు, నా పరిస్థితి ఏమైపోతుందో అని అనుకోవాల్సిన అవసరం లేకుండా దేవుడు మనల్ని స్థిరపరిచి బలపరిచి నడిపిస్తాడు. అటువంటి సకల విధములైన కృప మన జీవితంలో దేవుడు స్థిరపరచును గాక. ఆమేన్. సర్వకృపానికి దేవుడు మనల్ని సంపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును గాక. ఆమేన్. దేవుని కృప మన జీవితం మీద ఎల్లప్పుడూ కనపరచబడును గాక. దేవుడు మనల్ని తన కృపలతో వర్ధిలింప చేయను గాక. ఆయన పరిపూర్ణతలో నుంచి కృప వెంబడి కృపను మనము అనుభవించదుము గాక. ఆమేన్. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించు గాక. ప్రార్థన చేద్దాం. లెట్స్ ప్రే. లెట్స్ ప్రే. కమ్ ఆన్. థాంక్యూ. లెట్స్ సే థ్యాంక్స్ టు ది లార్డ్. దేవునికి స్తోత్రం చెప్తాము. ఆయన కృపలను బట్టి దేవునికి వందనాలు చెప్తాము. It's His amazing, marvelous grace that God has been bestowing upon our lives. ఆయన కృపను మన జీవితంలో ఆయన కనపరుస్తున్నాడు. The seasons will come and go. His grace will help us to stand straight. బలపరచబడి, స్థిరపరచబడి, పరిపూర్ణులుగా జీవించడానికి దేవుని కృప మనల్ని నిలబెడుతుంది. అంతియోక్యలో వారికి అనేక కష్టాలు ఉన్నాయి, అనేక ఇబ్బందులు ఉన్నాయి, అనేక పర్సిక్యూషన్స్ వారికి ఉన్నాయి. కానీ వారు దేవుని కృపలో వర్ధిల్లుతున్నారట. దేవుని కృప వారి మీద చాలా స్పష్టంగా కనపడుతూ ఉందంట. దాన్ని బట్టి అక్కడికి వచ్చినటువంటి ఆ భక్తుడు అంటున్నాడు, బర్నబా అంటున్నాడు, ఐఎమ్ సో గ్లాడ్, మీ మీద దేవుని కృప అత్యధికంగా కనపడుతూ ఉంది. నాకు దేవుని కృప మీ జీవితంలో సాధించినవని నేను చూడగలుగుతున్నాను అంటున్నాడు. ఈరోజు మనం చూస్తే ఎవరైనా ఈ మాట చెప్పగలరా? నా మీద దేవుని కృప పనిచేస్తూ ఉంది అని నాకు నేను సాక్ష్యం ఇచ్చుకోగలనా? ఒకసారి పరీక్షించుకుందాం మా హృదయాన్ని. అన్నిటి యందును ఎల్లప్పుడూ మనం పరిపూర్ణులు అగినట్లుగా, మనము ఇండిపెండెంట్గా, స్వయం సంతృప్తి కలిగినటువంటి వ్యక్తులుగా మనం మార్చబడాలని దేవుడు తన కృపను మన జీవితంలో ఇస్తూ ఉంటే, ప్రతి సీజనల్గా, ప్రతి పరిస్థితుల్లోనూ దేవుడు తన కృపను మన జీవితంలో విడుదల చేస్తూ ఉంటే, వై ఆర్ వి నాట్ సేయింగ్, ప్రభా ఏ సీజన్ అయినా పర్వాలేదు, నువ్వు నాతో ఉంటే నాకు అంతే చాలు, నీ కృప నా జీవితంలో ఉంటే అంతే చాలు, నేను స్థిరపరచబడతాను, నేను బలపరచబడతాను ఎందుకు మనం అనుకోవట్లేదు? వై డూ వీ వాంట్ టు బైపాస్ ద సీజన్స్ that we come across in our lives? ఈరోజు ప్రభుకు ధైర్యంగా మాట చెప్పగలరా? ప్రభా, నా జీవితంలో ఎలాంటి సీజన్స్ వచ్చినా, ఐ నో ఫర్ ష్యూర్ అండ్ ఐ బిలీవ్ దట్ యు ఆర్ విత్ మీ, నువ్వు నాతో ఉన్నావు, నీ కృప నా జీవితంలో పనిచేస్తుందని నేను నమ్ముతున్నాను. ఎక్కడ నేను బలహీన ఉన్నా, ఎక్కడ నేను నిలబడలేను, ఎక్కడ నా వల్ల కాదో అక్కడ నీ కృప అత్యధికముగా నా జీవితంలో మీరు కనపరిచి మీ పరిపూర్ణమైన శక్తిని బట్టి నన్ను ఉద్ధరించి లేవనెత్తడానికి సమర్థుడని నేను నమ్ముతున్నాను అని మీ విశ్వాసాన్ని ప్రకటించండి. ఈరోజు సకల విధములైన కృపలను మన జీవితంలో ఇవ్వడానికి సమర్థుడైన దేవుడిగా ఆయన ఉన్నాడు. ఆయన ఎదుట పరిశుద్ధులుగా జీవించడానికి, నీతిని కలిగి ప్రవర్తించడానికి, పరిపూర్ణులుగా మార్చబడగలగడానికి దేవుడు కృపను ఇస్తున్నాడు. మన ప్రతి సీజన్లోనూ దేవుడు తన కృపను మన జీవితంలో సకల విధమైన కృపను ఇస్తున్నాడు. స్వయం సమృద్ధి కలిగిన వారంగా మనం ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. ఈరోజు ప్రభుకు మన జీవితంలో అప్పగించుకుందాం. ప్రభు కృపకు మనకు అవకాశం ఇద్దాం. యేసు ప్రభు ఆ ధోనిలో వారితో కూడా ఉన్నాడు. వారు ఆ గాలికి భయపడిపోయారు. అయితే వారు యేసు ప్రభు వారి ధోనిలో ఉన్నాడనే సంగతి మర్చిపోయారు. అయితే ఆయన లేచి, ఆయన మాత్రం నిర్మలంగా పడుకొని ఉన్నాడు. ఆయన లేచి గాలిని గద్దించాడంట.
అప్పుడు వారు ఈయన ఎవరో, ఈయనకు సృష్టి కూడా భయపడతా ఉంది, ఈయనకు గాలి కూడా భయపడతా ఉంది అని అనుకున్నారు. ఈరోజు మనతో ఉన్నవాడిని మనం గ్రహించట్లేదు. మనతో ఉన్న మన దేవుడు మన జీవితంలో కృపను అనుగ్రహిస్తూ ఉంటే ఆ కృపను మనం గ్రహించలేకపోతున్నాం. సీజన్ గుండా తీసుకెళ్తున్న వాడు ఒంటరిగా మమ్మల్ని వెళ్ళనివ్వట్లేదు ఆ సీజన్లోకి. హీఈస్ నాట్ లెటింగ్ us into the season all by ourselves. He has not abandoned us. ఆయన మనం విడిచిపెట్టలేదు. ఆ సీజన్లో మనం వెళ్ళనిస్తున్నాడంటే హీఈస్ ఆల్రెడీ దేర్ ఇన్ దట్ సీజన్ విత్ us. ఆ సీజన్లో దేవుడు మనతో కూడా ఉన్నాడు. ఆగస్టు నెలలోకి మనం వచ్చాం. ఈ ఆగస్టు నెలలోకి మనం ప్రవేశించే ముందే He has stepped into August for us, for our sake. ఈ ఆగస్టు నెల కొరకు సమస్త విధమైన కృపలను ఆల్రెడీ ఆయన సిద్ధపరిచాడు. ఈ నెలలో మీరు ఏ సీజన్ కూడా వెళ్ళాల్సి వచ్చినా డోంట్ వరీ అబౌట్ దట్ సీజన్ ఎనీమోర్. డోంట్ వరీ అబౌట్ ఎనీ ప్రాసెస్ ఎనీమోర్. డోంట్ వరీ అబౌట్ ఎనీ సిచ్యువేషన్ ఎనీమోర్. బికాస్ యువర్ గాడ్ హూ ఇస్ బీన్ ఫెయిత్ఫుల్, విశ్వాస సహితమైనటువంటి వాగ్దానం అనుగ్రహించగలిగినటువంటి కృపాసక్తి సంపూర్ణుడైన సర్వకృపాని దేవుడు మనకు తోడై ఉన్నాడు. విశ్వాసంతో ప్రభు ఐ బిలీవ్, నేను నమ్ముతున్నానయ్యా, సకల విధముల కృపలు నా జీవితంలో మీరు సిద్ధపరిచారు, కమ్మరిస్తున్నారు, సమకూరుస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఎలాంటి సీజన్ గుండా నేను వెళ్ళాల్సి వచ్చినా నిన్ను విడువను, స్థిర హృదయంతో నిన్ను హత్తుకొని జీవిస్తాను అని ఒక తీర్మానం చేసుకోగలుగుతారా? నీకు ఒక సాక్షిగా జీవించడానికి ఒక తీర్మానం చేసుకుంటున్నానని చెప్పగలుగుతారా? ఈరోజు మీ తీర్మానాన్ని చూస్తున్న దేవుడు మీ విషయంలో సమస్తమైన కృపలను ఆయన విడుదల చేయనుగాక. ఆ కృపను మీరు అనుభవించుదురుగాక. ఆ కృపలలో మీరు వర్ధిల్లుదురుగాక. ఆ కృపలను మీ జీవితంలో అనేక మంది చూసి సంతోషించుదురుగాక. దేవుడి కృప మన జీవితంలో అనుభవించుగాక. థ్యాంక్ యూ లార్డ్. దయగల తండ్రి, మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు మేము చెల్లిస్తున్నాం తండ్రి. ఉదయకాల ప్రభావం మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన మాటలను బట్టి మీకు స్తోత్రాలు. అంత్యోకయలో క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి ప్రజల జీవితాల్లో కృపను చాలా స్పష్టంగా చూడగలుగుతున్నాడు బర్నబా. ఈరోజు మా జీవితంలో ప్రభా, లార్డ్ సెంట్రిక్ చర్చ్లోని మా అందరి జీవితాల్లో కూడా నీ కృప అత్యధికంగా కనపడాలి, మీ కృప అత్యధికంగా వినియోగించబడాలని మేము కోరుకుంటున్నాం. మా జీవితాల్లో, మా వ్యక్తిగత జీవితాల్లో, మా కుటుంబ జీవితాల్లో, అయినా మా కెరియర్స్లో, అయినా మా ప్రయత్నాల్లో, మా జీవితాల్లో ప్రభు ప్రతి ఏరియాలోనూ ప్రభు నీ కృప మేము వినియోగించుకునే పరిస్థితుల్లో మేము ఉండాలి. మీ కృపను మా జీవితంలో మీరు కనపరుస్తుండగా, సకల విధమైన కృపలు మా జీవితంలో మీరు కృమ్మరిస్తుండగా వాటిని అనుసరించి, వాటిని కలిగిన వారంగా, వాటిలో సంతోషించే వారంగా, పరిపూర్ణంగా మార్చబడే అనుభవాన్ని మాకు దయచేయండి. ఆధ్యాత్మికత కోసం కావాల్సినటువంటి ఆత్మీయ కృపలను మా జీవితంలో విడుదల చేయండి. శారీరకంగా మాకు కావాల్సిన కృపలను విడుదల చేయండి. మానసికంగా మాకు కావాల్సిన కృపలను విడుదల చేయండి. అయినా మరి మా పరిస్థితుల్లో మాకు కావాల్సిన కృపలను విడుదల చేయండి. సమస్త విధమైన కృపలను అనుగ్రహించేటువంటి సర్వ కృపానేది ఒక దేవ, మీ కృపలో మేము వర్ధిల్లున్నట్లుగా మాకు సహాయం చేయండి. మా జీవితంలో మీ కృప కనపరచబడాలి, మీరు కోరుకున్నట్టుగా మా జీవితంలో మార్చబడగలటానికి మీ కృపను వినియోగించుకోవడం మాకు ప్రయత్నించండి. ఎలాంటి సీజన్ మా ముందున్నా, ఎలాంటి సీజన్ గుండా మేము వెళ్ళాల్సి వచ్చినా మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ సీజన్ కావాల్సిన కృప మీరు మాకు అనుగ్రహిస్తారని మేము నమ్ముతున్నాం. మరి ప్రతి విషయంలోనూ అన్నిట ఎల్లప్పుడూ మీ కృపలను అనుభవిస్తూ, సకల విధమైన కృపలను అనుభవిస్తూ, స్వయం సమృద్ధి గల వరమై మంచి పనులకు పూనుకొని నిన్ను సేవించి, స్థిరమైన హృదయంతో నిన్ను సేవించి ఘనపరిచి మీకు సాక్షిగా జీవించే అనుభవాన్ని మా అందరికీ దయచేసి నడిపించుకుని మా ఘనత ప్రభావం మీకు అర్పిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్.